హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ దసరా అండి. ఎందుకంటే ఇది దసరా వ్లాగ్ అనమాట. ఇంట్లో మొత్తం శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఒకసారి చూడండి ఎలా చేశాను అనేది. ఇవాళ అయితే 2 ప్రసాదాలు అయితే చేశారు మమ్మీ, దసరా కాబట్టి. శనగలు ఒకటిని అలానే పరవన్నం చేశారనమాట. ఆ తర్వాత చిన్న మొక్క అయితే ఉంటే గుడికి అది వెళ్ళి దసరా కదా ఎలానో ఈరోజు తీర్చుకుంటే మంచిది అని అన్నారు ఇంటి దగ్గర వల్ల. అందుకని వెళ్ళి చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ అయితే అమ్మవారికి ఇవ్వాలని ఎప్పుడో 10th క్లాస్లో మొక్కున్నామండి. అది మొక్కు ఉండిపోతే ఇవాళ తీర్చుకుందామని వెళ్ళామన్నమాట. వీడియో అయితే మా అత్త వాళ్ళ అమ్మాయి తీసిందండి. మరి ఎలా అనిపించింది? తన చిన్నపిల్ల కదా అయినా బాగానే తీసింది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకుండా. ఇంకా అమ్మవారికి చీర జాకెట్ అది ఇచ్చేసి దండం పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి నా విధంగా అయితే మాత్రం. ఎందుకంటే ఏం మొక్కుకున్నా వెంటనే నాకు తీరుతుంది. నేను 10th క్లాస్ కూడా అలానే మొక్కున్నారు మమ్మీ. నాకు మా అమ్మ అనుకున్న మార్క్స్ అయితే నాకు వచ్చినాయి. చూడండి ఒకసారి అమ్మవారిని నేను దగ్గర నుంచి చూపిస్తాను ఎలా ఉన్నారనేది. ఒకసారి మీరే చూసి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు అనుకుంటే దండం కూడా పెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేసే ఉంటారు. చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి వెళ్ళాము అని. అలానే అదే రోజు ఈవినింగ్ దేవి చౌక్ కూడా వెళ్ళామన్నమాట. దేవి చౌక్ అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ దేవి చౌక్ వీడియో పెడతాను అని. అదే రోజు వెళ్ళాం కదా అని ఇంక తీసాము. మొత్తం ఒకసారి క్యాప్చర్ చేశాను. మొత్తం చూడండి. అలా అబ్జర్వ్ చేసినట్టయితే అటుపక్క స్నేక్స్ దేవుడి విగ్రహాలు అయితే మూవ్ అవుతూ ఉంటాయి. దగ్గర నుంచి తీసానులేండి నేను. ఇక్కడ దూరం నుంచి కనిపించట్లేదు కానీ దగ్గరికి వెళ్ళి తీశాను. ఎంత రష్గా ఉందంటే ఆ రోజు అసలు అయినా సరే తీసానండి మీకోసం. మరి నా కోసం మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే బెటర్ కదా. ఇది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమేనండి, ఎవరికి ఆర్డర్ అయితే కాదు. మీ ఇష్టం అది. కానీ చేయండి మాత్రం, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అక్కడైతే తీర్థం ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఒకసారి వచ్చి చూడండి. చాలా బాగుంటుంది దేవి చౌక్. అలానే మాకు ధవళేశ్వరంలో కూడా రథసప్తమి అనేది జరుగుతుంది కదా ఫిబ్రవరిలో. అది ఒకసారి కూడా విజిట్ చేయండి. చాలా బాగా చేస్తారు. 5 days ఉంటుంది. ఇదైతే 9 days అండి. అలానే పక్కన అమ్మవారిని ఐస్తో చేశారనమాట నవ విగ్రహాలని. అది కూడా ఒకసారి వీడియో తీసాను, బాగుంది కదని. అలానే అక్కడ అమ్మవారిని ఎలా నిలబెట్టారు అంటే సేమ్ విజయవాడలో చూసినట్టే ఉన్నారండి అమ్మవారు. అలాంటి విజయవాడ అమ్మవారిని అయితే పెట్టారు. ఎంతమందికి గోలీ సోడా తెలుసో నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కాదు, మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచి వస్తున్నాయి. అందులో గోలీ ఎలా వస్తుంది బయటకు అని చెప్పి చిన్నప్పుడు అన్నీ చేసేవాళ్ళమండి మేమైతే. ఒకసారి అయితే నిన్న బాటిల్ కూడా పగల కొట్టేసాను. అయినా అప్పుడు అలా వస్తుందా గోలీ అనుకున్నాను, కానీ అది ఇప్పటికీ ఎలా బయటకు వస్తుందో ఎలా వెళ్ళిందో లోనకు కూడా అర్థం కాలేదండి నాకైతే. అలానే అక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి నాకు. మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి అయితే వస్తుంది అది. పక్కన ఎవరికో పెడుతుంటే నేను వీడియో తీసాను అనమాట. అలానే అక్కడ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. దగ్గరలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి ఒకసారి. జీళ్ళు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? ఎలా అంటే నాకు మా ధవళేశ్వరం తీర్థం నుంచి తెలుసు జీళ్ళు. అక్కడ జీళ్ళు ఒకటే కాదండి, ఖర్జూరం అలానే మిగిలిన చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. జీళ్ళు అయితే తీసుకున్నాం మేము. ఈ రబ్బర్ స్నేక్స్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా క్లాస్లో 10th క్లాస్లో అయితే భలే ఆడుకున్నాం అసలు వీటితో మేము. ఇక్కడ కూడా బ్యాంగిల్స్ బాగున్నాయి అన్నమాట. ఆ తర్వాత పావ్ బజ్జీ అయితే తిన్నాము. మరి అలానే అక్కడ తీసుకోలేదు కానీ గోలీ సోడా వేరే షాప్ దగ్గర అయితే